పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ జరుగుతోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రమంతా స్ట్రాంగ్ మెసేజ్ వెళ్లాలన్నారు. చాలా మంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారన్నారు చంద్రబాబు. చాలా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా ఉపయోగించాలన్నారు బాబు. స్ట్రాంగ్ మాఫియా తయారైందన్నారు. కలెక్టర్లు పోలీసులు హోంవర్క్ చేయాలన్నారు చంద్రబాబు. కలెక్టర్లు ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలన్నారు. CBCID is here. DIG ఉన్నారు సార్. మీరున్నారు. మీ ఇంకొక ఎవరు చేసాం అక్కడ దాని ఎంక్వైరీకి? వినీత్ సార్. వినీత్ రాలేదు ఎక్కడికి? ఈజ్ ఆన్ లీవ్. ఓకే, దెన్ వాట్ ఈస్ ది యాక్షన్ యు ఆర్ టేకింగ్? ఇప్పుడు ఇక్కడ మేజర్గా ఇక్కడికి వచ్చినప్పుడు రీసైక్లింగ్ అనేది ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రీసైక్లింగ్ 5 సంవత్సరాలుగా ఈ పీడిఎస్ రైస్ రీసైక్లింగ్ రావడం వేరియస్ మెథడ్స్లో మళ్ళీ స్మగ్లింగ్ దారితీసే పరిస్థితి వచ్చింది. మొన్న ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈవెన్ పోర్ట్ దగ్గరికి డిప్యూటీ సీఎం వెళ్ళడం అవన్నీ కూడా జరిగాయి. అంత మునిపే నేను మనోహర్ గారికి, మినిస్టర్ గారికి ఎప్పటి నుంచి చెప్తున్నాం, చాలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాం. విజిలెన్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. ఇప్పుడు మీరు అన్నట్టు పీడిఎస్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్టే కాకుండా దీన్ని పీడిఎస్ కూడా తీసుకొచ్చాం. బిఎన్ఎస్ కింద 311 సెక్షన్ కూడా పెట్టమని చెప్తున్నాం సార్. మొన్న తీసుకొచ్చిన యాక్ట్ అది పీడీ యాక్ట్ కూడా పెట్టాం కదా ఇట్లా. అది కూడా దాన్ని కూడా ఇంక్లూడ్ చేసాం కదా సార్. పీడీ యాక్ట్ ఇంకా కన్సల్ట్ అవ్వాలి, అది కూడా ఉంది కదా. పీడీ యాక్ట్ కూడా అప్లికబుల్. కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక స్ట్రాంగ్ మెసేజ్ త్రూ అవుట్ ది స్టేట్ వెళ్లాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చాలా మంది ఇన్వాల్వ్ అయిపోయారు ఇందులో. అంటే ఇన్వాల్వ్ చేశారు, ఇది ఒక మెస్అప్ చేశారు, ఒక క్రైసిస్ క్రియేట్ చేశారు అందరినీ. దీన్ని క్లీనప్ చేయాలి. క్లీనప్ చేయాలంటే ఫర్మ్గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం అవసరమైతే పీడీ యాక్ట్ కూడా వీ కెన్ యూజ్ ఇట్, బట్ వీ హ్యావ్ టు స్టాప్ ఇట్. ఇప్పుడు ఒక పోర్ట్ పోతే ఇంకొక పోర్టుకి వెళ్తున్నారు, అక్కడి నుంచి అవుట్ సైడ్ పోర్టులకు వెళ్తున్నారు. మాఫియా ఈజ్ వెరీ స్ట్రాంగ్ మాఫియాగా తయారయ్యారు, డీప్ రూటెడ్. దీన్ని ఆల్ కలెక్టర్స్ అండ్ ఆల్సో CBCID అండ్ విజిలెన్స్ ఆల్సో దే హ్యావ్ డన్ సమ్ హోంవర్క్. దే విల్ కంటిన్యూ టు do the same work. They will pass on that information to CBCID. Collectors has to act very firmly, and SPs are also here. SPs collectors responsibility. ఇదేమైందంటే ఎక్కడికక్కడ అందరినీ కూడా మ్యానిపులేట్ చేసి, బ్రైబ్ చేసి, అందరినీ కూడా కరప్ట్ చేసి, సిస్టమ్ని కరప్ట్ చేశారు టోటల్గా. I want to be very firm on that. What is your opinion as on today? How we are going to handle? సార్, చిన్న సబ్మిషన్ సార్. పీడీ యాక్ట్ మనకి ఇంకా గవర్నర్ గారి అసెంట్ రాలేదు సార్. అది ఇచ్చేసారు అనుకుంటా. రాలేదు సార్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోవాల్సిన అవసరం లేదు కదా. పీడీ యాక్ట్ విల్ గో టు ప్రెసిడెంట్ ఫర్ ది అప్రూవల్. ఓన్లీ మనం పంపించాం సార్. ఇప్పుడు గవర్నర్ అయినాక వెళ్ళిందా? గవర్నర్ అయినాక మనం అక్కడికి పంపాలి, ప్రెసిడెంట్కి పంపాలి. గవర్నర్ అయి వచ్చిందా లేదా? వచ్చింది సార్. వచ్చేసిందా? దెన్ సెండ్ ఇట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమీడియట్ గా. సార్ ఆల్రెడీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపించాం సార్, అక్కడి నుంచి వెళ్తాయి సార్. నో యూ ఇన్ఫార్మ్ అండ్ ఫాలో ఇట్ అప్. చిన్న రిక్వెస్ట్ సార్, టిల్ దెన్ మనం ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మనం విల్ డూ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నో, బీ క్లియర్.